శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దాంతోపాటు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కేంద్రం నుంచి కూడా ఒత్తిడి ఉంది. కేంద్రం కూడా ఈ కేసును చాలా త్వరితగతిన క్లోజ్ చేయాలి కేసుని అని చెప్పేసి చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ దూకుడు పెంచింది. ఒకవైపు 19వ తారీఖున సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా విచారణ ఉన్నప్పటికీ కూడా కవితను బలవంతంగా అరెస్ట్ చేసి మరి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బలవంతంగా తీసుకొచ్చి కేసుని తొందరగా క్లోజ్ చేయాలి, తొందరగా విచారణ చేయాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. మరి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా కొంత ప్రెజర్ ఉంది ఈడీ మీద, అలాగే సిబిఐ మీద. ఇప్పటిదాకా ఉన్న కేసులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి వాటన్నిటిని కూడా ఫినిష్ చేయాలి, ఈ ఎన్నికల ఈ ప్రభుత్వ టర్మ్ ముగిసేలోపే చేయాలని చెప్పేసి ఒక ప్రెజర్ అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ చేస్తుంది. మరి చాలా త్వరితగతిన కేసును క్లోజ్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. మరి ఈడీ కార్యాలయంలో మనం చూస్తున్నాము, భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా కవితకు చాలా సేఫ్గా భద్రత ఏర్పాటు చేశారు. 7 రోజుల కస్టడీ ఉంది కాబట్టి ఆమె ఇక్కడే ఉంటారు. 7 రోజుల పాటు తీహార్ జైలుకి వెళ్లే ప్రసక్తే లేదు. 7 రోజుల పాటు ఇంకో 7 రోజుల పాటు కూడా విచారణకి కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత సిబిఐ మరో 7 రోజులు కోరే అవకాశం అదే 21 డేస్ వరకు కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఆ తర్వాత ఒకవేళ రిమాండ్కి విధించినట్టుగా అయితే 14 డేస్ అప్పుడు బెయిల్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఇప్పటికే ఈడీ, సిబిఐ కూడా ఒక ఫార్మెట్ని రెడీ చేసుకున్నారు. కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ కానీ కోర్టుకి అప్రోచ్ అవకాశం ఉంది. మరి సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఇప్పటికే ఈడీ, సిబిఐ కూడా ఒక ఫార్మెట్ని రెడీ చేసుకున్నారు. కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ కానీ కోర్టుకి అప్రోచ్ అయ్యి బెయిల్ కోసం కానీ కవిత లాయర్లు కానీ అప్రోచ్ అయితే మాత్రం కంపల్సరీగా ఈడీ స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ చేసి కవితకు బెయిల్ రాకుండా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్. మరి కవిత పాత్ర ఉందా లేదా? ఈడీ కావాలనే కవితను ఇరికించే ప్రయత్నం చేస్తుందా? మరి ఎవరో టార్గెట్ చేసుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని టార్గెట్ చేసుకొని ఆయన్ని దీనిలో బంధించేందుకోసం కవితను పావుగా వాడుకుంటుందా అనేది కూడా బయట చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా సరే ఈ స్కామ్కి సంబంధించి ఈడీ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. ఎవరిని వదిలిపెట్టబోం. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాబడతాం, నిందితులను శిక్షిస్తామని చెప్పి ఈడీ, సిబిఐ చెప్తుంది. మరి ఏం జరగబోతుంది ఈ స్కామ్కి సంబంధించి? కవితను ఇంకా ఈ ఈడీ కార్యాలయంలో ఎన్ని రోజులు ఉంచుతారు? ఇంకా ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఇంట్రాగేషన్ చేస్తారు? ఆమె ఇక్కడ ఉండటం సేఫేనా? ఆమెని బాగా చూసుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఆమెకు ఇక్కడ ప్రతిరోజు కూడా మెడికల్ చెకప్స్ చేస్తారు. ప్రతిరోజు కూడా ఫుడ్ అంతా కూడా ఇస్తారు. మరి ఫుడ్ విషయంలో కూడా ఇంటి నుంచి కానీ ఎవరన్నా పంపించినట్టుగైతే ఇంటి ఫుడ్కి అలౌ చేస్తారు. ఒకవేళ ఇంటి ఫుడ్ కానీ అలౌ చేయని పక్షంలో ఇక్కడ ఫుడ్ కూడా ఇస్తారు. దాంతోపాటు మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇస్తారు. ప్రతిరోజు డాక్టర్స్ బృందం కవితకు వైద్య పరీక్షలు చేస్తారు. దాంతోపాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంతా కూడా కోర్టుకి వివరిస్తారు. దాంతోపాటు ఇంట్రాగేషన్ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేస్తారు. వీడియో రికార్డింగ్లోనే ఇంట్రాగేషన్ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ ఈడీ ఆఫీస్లో పెట్టారు కాబట్టి మహిళ పరంగా ఆమెకు ఉండాల్సినటువంటి ప్రోటోకాల్స్ కానీ, ఆమెకి ఒక మహిళను ఇంట్రాగేట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అన్నీ కూడా ఈడీ తీసుకొని మరి ఇంట్రాగేషన్ కంప్లీట్ చేస్తుందని తెలుస్తోంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.